ఎడారిలో సెలయేర్లు నవంబర్ 3. చెట్లు లేని మిట్టలన్నిటి మీద వారికి మేపు కలుగును. యెషయా గ్రంథం 49:9. ఆట బొమ్మలు, చేతి గాజులు తేలికగా లభిస్తాయి, కానీ విలువైన వస్తువులు కొనాలంటే కష్టపడాలి. ఉన్నతాధికారాలు రక్తం దారపోసిన వారికే దక్కుతాయి. నీ రక్తమిచ్చి ఎంత ఎత్తైన స్థానాన్నైనా కొనుక్కోవచ్చు. పరిశుద్ధ శిఖరాలను చేరడానికి షరతు ఇదే. నిజమైన శూరత్వం ఏమిటంటే తన రక్తాన్ని ఇతరుల కోసం ఒలికించడమే. జీవితంలో అత్యుత్కృష్టమైన వ్యక్తిత్వపు విలువలు గాలివాటుగా మన పాదాల దగ్గర వచ్చి పడవు. గొప్ప వాళ్ళ హృదయాల్లో గొప్ప దుఃఖాలుంటాయి. చేదు నిజాలు చెత్త కాగితాలు, గాలికి ఎగురొచ్చే గడ్డి పరకలు. విలువైన నిజాలనైతే ధర పెట్టి కొనుక్కోవాలి. గొప్ప నిజాల కోసం పోరాడాలి. కలలో దొరికేవి కావవి. ఆత్మలో సంఘర్షణలో, శోధనలో, ఎదురు దెబ్బలో దొరికేవి. శోకాలు, బాధలు శోధించే రోజున బలమైన దేవుడు తన చెయ్యి చాపి కరడుగట్టిన గుండె లోతుల్ని దున్ని పాతుకుని ఉన్న సత్యాలని పైకి తీస్తాడు. కలత చెందిన ఆత్మలో కార్చిన కన్నీళ్ళలో, దున్నిన భూమిలో దండిగా మొలకెత్తిన పంటలాగా సత్యం సాక్షాత్కరిస్తే ఆ కన్నీళ్ళు వ్యర్థం కావని తెలుస్తుంది. దేవుడు మన విశ్వాసం ఉపయోగించవలసిన పరిస్థితుల్లోకి మనల్ని నడిపిస్తున్న కొద్దీ ఆయన తెలుసుకునే అవగాహన శక్తి మనలో ఎక్కువ అవుతూ ఉంటుంది. కాబట్టి శ్రమలు మన దారికి అడ్డం వచ్చినప్పుడల్లా దేవుడు మన గురించి శ్రద్ధ తీసుకుంటున్నాడని మనం తెలుసుకొని సహాయం కోసం ఆయన మీదే ఆధారపడుతూ ఆయనకు కృతజ్ఞతాస్తుతులను అర్పించాలి. ప్రైజ్ ది లార్డ్.